మీరు రీసెంట్‌గా ఎన్ని ఫిల్మ్‌లు చూసినా గూడా కొంత ఫస్ట్ టైమ్ ఏందంటే 2024 రిలీజ్ అయిన 'ద డెడ్ సీ' ఈ సినిమా గురించి నేనేమంటానంటే 2 నిమిషాలు. జస్ట్ 2 నిమిషాల్లో ముగిస్తాను. స్టార్టింగ్‌లో ఏందంటే ఒక ఫిషర్‌మెన్‌కి సంబంధించిన ఒక కుటుంబం ఉంటది. వాళ్ళకి ఒక అందమైన అమ్మాయి ఉంటది. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళేదో జస్ట్ చిల్ అవ్వాలని చెప్పేసి అనుకోని బయటికెళ్దాం అనుకుంటే వాళ్ళ డాడీ వద్దంటారు. తర్వాత ఫ్రెండ్‌ని మీట్ అవుతది. వాళ్ళకేదో బాండింగ్ ఉంటది. తర్వాత ఏందంటే ప్యారిస్‌కి సంబంధించిన కొంతమంది ఉంటారు కదా! వాళ్ళు అటాక్ చేస్తారు. వాళ్ళని సేవ్ చేద్దాం అనుకుంటారు. వాళ్ళకి కావాల్సిందేందంటే లేడీస్. సో, వాళ్ళని ఒక అండర్‌గ్రౌండ్ లాంటి ఒక షటిల్ అంటే చిన్న రూమ్‌లో వాళ్ళని బంధిస్తారు. పైనుంచెళ్ళి ఏందంటే ఎప్పుడో ఒక బాడీగార్డ్ టైప్ ఒకడు ఉంటాడనమాట. వాళ్ళేందంటే భయపడకుండా ఉంటారు. వాళ్ళెందుకు బంధించారు, దేనికి బంధించారని చెప్పేసి అలా తర్వాత అర్థం చేసుకుంటారు. తన బాయ్ ఫ్రెండ్ అయితే వాళ్ళు చంపేస్తారనమాట. ఇప్పుడు వాళ్ళకి సాగుతున్నది. దానిలోనే ఒక డాక్టర్ ఉంటాడు, ఎక్స్‌పీరియన్స్ డాక్టర్. తను లేడీస్‌ని తీసుకెళ్ళి ఎక్స్‌పెరిమెంటో సంథింగ్ ఏదో చేస్తుంటాడు. ఆ విషయం అంటే ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్‌ని తీసుకెళ్ళిపోయినప్పుడు తను ఏదో ట్రై చేద్దాం అనుకుంటది. ట్రై చేస్తది. బయటికెళ్తది. బయటికెళ్ళినప్పుడు అక్కడ చూసి షాక్ అయితదనమాట. తన ఫ్రెండ్ ఏదో ఎక్స్‌పెరిమెంట్ చేస్తుంటే కాపాడాలనుకుంటది. తర్వాత ఫైటింగ్ జరుగుతది. హీరోయిన్‌కి స్పృహ తప్పి కింద పడిపోద్ది. తర్వాత గిట్టిన అయ్యి తర్వాత లేచి మొత్తం చూస్తారనమాట. ఏం ఎక్స్‌పెరిమెంట్ జరుగుతున్నాయో. తర్వాత ఒక స్పైరల్ లాంటిది ఒక స్నైపర్ లాంటి గన్ తీసుకొని వాళ్ళని బేరడానికి చూస్తుంటది. తర్వాత ఏం జరిగింది కాపాడింది లేదా సినిమా స్టోరీ. సింపుల్ స్టోరీ. పేరెంట్స్ ఉంటారు. వీళ్ళనేదో చూస్తారు. హైజాక్ చేద్దాం అనుకుంటారు. హైజాక్ చేసినాక ఇది జరుగుతది. సినిమా అయితే ఓకే అనిపిస్తది. జస్ట్ ఒక 1 అవర్ 30 మినిట్స్ మీద ఆనుకొని చూసుకుంటే ఏం కాదు టైమ్ పాస్‌కి. సినిమా అయితే నాకైతే ఓకే అనిపించింది. మీరు చూసాక మీకు అనిపిస్తుందో మీకే తెలవాలి. చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. చూడని వాళ్ళు చూడండి. మనకున్న మూవీ లిస్ట్‌లో మూవీ బ్లాస్ట్ ఆల్వేలో ఉంది. 'ద డెడ్ సీ' 2024 అని కొట్టినా వస్తది. 'ద డెడ్ సీ' అని వస్తది. ఆల్రెడీ క్యాప్షన్ ఉంటది. మీరు ఒక 1 అవర్ మీద అనుకోండి. వద్దనుకుంటే వద్దు. సినిమా అయితే ఓకే. జస్ట్ ఏదో థ్రిల్లర్ సినిమా. ఏముండదు ఎక్స్‌పెరిమెంట్ గురించే. నాకైతే ఓకే అనిపించింది. మీకు కొంచెం కామెంట్ చేసింది. ఇంక ఉంటా మరి.